సైఫ్ అలీఖాన్ దాడి కేసులో ఊహించని ట్విస్ట్. అసలు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? అతనికి ఆ పని మనిషికున్న సంబంధం ఏంటి? దాడి జరిగిన టైంలో కరీనా కపూర్ ఎక్కడికి వెళ్లారు? అవన్నీ నేను మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జనవరి 16న అర్ధరాత్రి 2:30 ఒక గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీఖాన్ పై దాడి చేశారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి వచ్చి పని మనిషిని బెదిరించడం, తనపై దాడి చేస్తూ ఉన్నాడు. పని మనిషి అరుపులు విన్న సైఫ్ అలీఖాన్ రూమ్ లో నుంచి బయటకు వచ్చారు. అదంతా చూసి సైఫ్ అలీఖాన్ అతన్ని అడ్డుకోబోయాడు. ఆ టైంలో అతడు సైఫ్ అలీఖాన్ పై 6 సార్లు దాడి చేశారు. దీంతో వెంటనే సైఫ్ అలీఖాన్ లీలావతి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే దాడి జరిగిన టైంలో కరీనా కపూర్ ఎక్కడికి వెళ్లారు అంటే, జనవరి 15న కరీనా కపూర్ తన పిల్లల్ని సైఫ్ అలీఖాన్ దగ్గర వదిలిపెట్టి తన అక్క కరిష్మా కపూర్ అలాగే తన కజిన్ అయిన సోనం రియా కపూర్ తో కలిసి పార్టీకి వెళ్లారు. కరీనా ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ గర్ల్స్ నైట్ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఇంకా సైఫ్ అలీఖాన్ ఇంట్లో 4 పనివాళ్లు ఉండగా అందులో 2 పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ గదిలో ఉండేవారు. అలాగే సైఫ్ అలీఖాన్ చిన్న కొడుకు జహంగీర్ రూమ్ లో ఒక కేర్ టేకర్ ఉండేది. ఇదిలా ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి జనవరి 16న అర్ధరాత్రి 2:30 సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి జహంగీర్ ఉన్న రూమ్ లోకి వెళ్లి ఆ కేర్ టేకర్ తో గొడవ పడడం స్టార్ట్ చేశాడు. అలాగే అతను గట్టిగా అరుస్తూ తనపై దాడి చేయడంతో ఆ అరుపులు విన్న సైఫ్ అలీఖాన్ తన రూమ్ నుంచి బయటకు వచ్చారు. సైఫ్ అలీఖాన్ వచ్చి చూసే వరకు గాయంతో ఆ పని మనిషి ఏడుస్తుంది. దీంతో సైఫ్ అలీఖాన్ అడ్డుకోవడానికి వెళ్ళగా అతనిపై కూడా ఆ దుండగుడు దాడి చేశాడు. 6 సార్లు కత్తితో దాడి చేయగా అందులో 2 చోట్ల తీవ్రంగా గాయమైంది. దీంతో ఆ సౌండ్స్ విని మిగతా పైన వాళ్ళు కూడా అక్కడికి పరిగెత్తుకుని రాగా అతడు పారిపోయాడు. అలా సైఫ్ అలీఖాన్ ని ఆ పని మనిషిని హాస్పిటల్లో జాయిన్ చేయగా ప్రస్తుతానికి సైఫ్ అలీఖాన్ అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఆ వ్యక్తి కరీనా కపూర్ పోస్ట్ చూసి ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్లారని వచ్చారా, లేదా ఆ కేర్ టేకర్ తో అతనికి ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా అని తెలియాల్సి ఉంది. ఎందుకంటే అంత హై సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి ఇలా చేసే ఆస్కారం లేదు కాబట్టి ఇంటి లోపల వాళ్ళే అతనికి సహాయం చేసి ఉండాలి, లేదా అతను ఆ ఇంట్లో పనివాడైనా అయి ఉండాలి. అయితే తాజాగా ఈ కేసులో నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కానీ సైఫ్ అలీఖాన్ తొందరగా కోలుకొని మళ్ళీ మామూలు స్థితికి రావాలని కోరుకుందాం. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.